ఇక్కడ మనకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివి చాలా ఇష్టమైన వాళ్ళకి ఇది ఒక బెటర్ న్యూస్ అనమాట. ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఒక చాక్లెట్ తయారు చేయాలి అంటే ఒక 1/2 కిలో చాక్లెట్ తయారు చేయడానికి దగ్గరగా ఒక 6 గ్రాములు 7 గ్రాములు బొద్దింకలు కలుస్తాయని చెప్పేసి కొన్ని నివేదికలు వచ్చినాయి అప్పట్లో. అది పర్మిట్ అంటే దానికి అనుమతి ఉన్నదని కూడా చెప్పారు. 1/2 కేజీలో ఒక 6 గ్రాములు పర్లేదన్నట్టు. అంటే బొద్దింకలు కలవడం కామన్. చైనా వాడికి అది టేస్టీ కానీ భారతీయుడికి అది నాస్టీ కదా. సో ఇక్కడ ఏంటంటే ఆలోచన, తాజాగా ఇటీవల ఒక ఐస్ క్రీమ్లో మనిషి వేలు వచ్చింది. మనిషి వేలు అటు తింటా ఉంటే సడన్గా వేలు కనబడింది, అటు గుండె అయిపోయినంత పని అయింది. ఆ తర్వాత ఒక జెర్రీ వచ్చింది అదే ఐస్ క్రీమ్లో, అదొక ఘటన. ఇప్పుడు తాజాగా హెర్షే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఫేమస్ హెర్షే చాక్లెట్ సిరప్, దాంట్లో ఒక చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. చదవడానికి నాకు అదొక రకంగా ఉన్నాడు. చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైనటువంటి ఘటన కలకలం రేపుతున్నది. ఈ సిరప్ను కుటుంబంలోని చిన్నారులు తినగా అందులో ఒకరు హాస్పిటల్ పాలయ్యారు. భయానికే పోతారు సగం. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో అని బాటిల్ చూడగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందని చూడగా అందులో ఈ ఎలుక దర్శనం ఇచ్చిందంట, చచ్చిపడిన ఎలుక. ఫ్రామీ శ్రీధర్ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రకారం, బ్రౌనీ కేక్లో తినేందుకు తాము ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ జెప్టోలో హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్ ఆర్డర్ చేశాం. అయితే బాటిల్లో నుంచి సిరప్ను బయటకు తీస్తున్నప్పుడు అందులో చిన్న వెంట్రుకలను గమనించాం. దాంతో బాటిల్లో ఉన్న సిరప్ అంతా బయటకు తీసి చూస్తే అందులో నుంచి చనిపోయిన ఎలుక అవశేషం బయటపడింది అని చెప్తున్నారు. అప్పటికే తమ కుటుంబంలోని 3 పిల్లలు ఆ సిరప్ను తిన్నారని, అందులో ఒక బాలిక స్పృహ తప్పి పడిపోయిందని, ఆమెను హాస్పిటల్లో చేర్పించినట్లుగా తన పోస్టులో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. ఇది నిజంగా ఆందోళనకరం, ఆమోదయోగ్యం కాదు. నాణ్యత ప్రమాణాల విషయంలో మేము ఆందోళన చెందుతున్నాం. దయచేసి మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారో, మీ పిల్లలకు ఏం తినిపిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి అని వ్రాసుకొచ్చారు ఆమె తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలో. అయితే ఈ ఘటనపై హెర్షే ఇండియా స్పందించి క్షమాపణలు కోరింది. ఇది చూసి మేము చింతిస్తున్నాం. దయచేసి మాకు బాటిల్పై ఉన్న యూపీసీ తయారీ కోడ్ను తెలపండి. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది అని బదులిచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన గత నెలలోనే జరిగింది. బట్ తాజాగా సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. సో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ పదార్థాన్ని నమ్మడానికి లేదు. ముఖ్యంగా ప్యాక్ చేసేటటువంటి ఏ పదార్థాన్ని నమ్మడానికి లేకుండా ఉంది. అందులోనూ నూడిల్స్ లేకపోతే ఇలాంటి చాక్లెట్ల విషయంలో గందరగోళమే. ఎందుకంటే పెద్ద పెద్ద గంగాలాల్లో తయారు చేస్తారు. ఇవి టన్నుల కొద్దీ ఒకేసారి తయారు చేస్తారు. ఫార్ములాస్ బేస్ మీద ఆటోమేటిక్గా తయారు చేస్తారు. అంత పెద్ద అంటే ఉదాహరణకు 1 టన్ను 2 టన్నుల మిషన్స్ ఉంటాయి. అందులో ఏం కొలుస్తాయో ఎవరికి తెలుసు. కానీ అవే రుచికరంగా ఉంటాయి. మరి ఆ రుచికరమైనటువంటి మోజులు అంటే ఆ జీవచాపల్యంలో భాగంగా పురుగులైనా పుట్రైనా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఏది తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, ఆరోగ్యం ప్రధానం కదా. సో ఆరోగ్యానికి హానికరం కాని వాటిని తినే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం అని ఎందుకంటున్నానంటే చాలా కష్టం కాబట్టి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు బయట దొరకడం. నెక్స్ట్ న్యూస్.